హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 39th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ ఈక్విలిబ్రియం. సో ఈ వీడియోలో మనము ఈక్విలిబ్రియంకి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా స్టడీ చేద్దాం. ఓకేనా? సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఎ కార్డ్ ఏసీబీ ఈజ్ 5 centimeters లాంగ్ అటాచ్డ్ ఎట్ పాయింట్స్ ఏ అండ్ బి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏబి ఓకే అనేది ఒక కార్డ్. ఆ కార్డ్ లెంత్ ఎంత? 5 centimeters ఎట్ 2 vertical walls విచ్ ఆర్ 3 meters అపార్ట్. అంటే మీరు చూసుకున్నట్టయితే ఇదొక వర్టికల్ వాల్, ఇదొక వర్టికల్ వాల్ అండ్ ఈ 2 vertical walls మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? 3. అంటే ఏ వచ్చేసి ఈ వర్టికల్ పాయింట్, బి వచ్చేసి ఆపోజిట్ వర్టికల్ పాయింట్. ఎక్స్క్యూజ్ మీ. సో వాటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? 3. ఏ పుల్లీ సి ఆఫ్ నెగ్లిజిబుల్ రేడియస్ క్యారీస్ సస్పెండెడ్ లోడ్ ఆఫ్ 200 newtons. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పుల్లీ, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక పుల్లీ ఉంది. ఇప్పుడు ఈ పుల్లీ అనేది ఈ వెయిట్ని క్యారీ చేస్తుంది కార్డ్ మీద. ఓకే, కార్డ్ మీద ఈ వెయిట్ని అనేది క్యారీ చేస్తుంది. పుల్లీ అంటే తెలుసు కదా, మనము పాతకాలంలో మనం వాటర్ గుంజాలంటే మనకి ఒక గిరక టైప్ ఉంటుంది కదా, ఆ గిరకకి మనం తాడేసి గుంజుతాం. సో దాన్ని పుల్లీ అంటాం మనం. సో ఇక్కడ పుల్లీ అనేది చాలా నెగ్లిజిబుల్. సో దాని మాస్ మనం కన్సిడర్ చేయదు కాబట్టి నెగ్లిజిబుల్ అని తీసుకున్నారు. అది 200 Newton లోడ్ని క్యారీ చేస్తుంది. ఓకే, అండ్ ఈజ్ ఫ్రీ టు రోల్ వితౌట్ ఫ్రిక్షన్ అలాంగ్ ద కార్డ్. అంటే దాని అర్థం ఏంది? ఆ పుల్లీ అనేది ఇట్లా 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 ఈ రోప్ ఉందా, రోప్ తోటి ఇట్లా 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 ఫ్రీగా మూవ్ అవుతుంటుంది. ఓకే, దానికి ఫ్రిక్షన్ ఉండదు. ఫ్రిక్షన్ అంటే ఏంది? ఇప్పుడు ఈ థ్రెడ్కి ప్లస్ పుల్లీకి మధ్యలో సాఫ్ట్గా ఉంటుంది, రఫ్గా ఉండదు, అంటే స్మూత్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? పుల్లీ అనేది ఇట్లా 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 ఆ కార్డ్ లోపల నుంచి ఇట్లా 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 మూవ్ అవుతుంటుంది, రోల్ అవుతుంటుంది. ఓకే, వితౌట్ ఫ్రిక్షన్ అలాంగ్ ద కార్డ్. డిటర్మైన్ ద పొజిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం డిఫైన్డ్ బై డిస్టెన్స్ ఎక్స్. ఫైండ్ ద టెన్సైల్ ఫోర్స్ ఇన్ కార్డ్. మనల్ని ఏం కనుక్కోమంటుండు? ఈక్విలిబ్రియం పొజిషన్ కనుక్కోమంటుండు. ఈ సస్పెండెడ్ వెయిట్కి ఈక్విలిబ్రియం పొజిషన్. ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే ఏంది? మనకి ఈక్విలిబ్రియం కండిషన్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ కండిషన్ ఏంది? బాడీ రెస్ట్లో ఉండాలి. అంటే ఏంది? ఈ బాడీ అనేది రెస్ట్లో ఎప్పుడు ఉంటుందో ఏ డిస్టెన్స్లో ఉంటుందో కనుక్కోమన్నాడు. అంటే ఏ నుంచి ఏ డిస్టెన్స్, అంటే ఏ నుంచి ఏ డిస్టెన్స్లో మనకి ఈక్విలిబ్రియం అనేది అచీవ్ అవుతుంది. అంటే దాని అర్థమైంది, ఈ పుల్లీ అనేది ఏ నుంచి ఎంత దూరంలో ఉంటుంది, ఎంత దూరంలో ఉంటే ఈ పుల్లీ ఏ నుంచి ఎంత దూరంలో ఉంటే ఈ వెయిట్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది అనేది క్వశ్చన్ మనల్ని అడిగిండు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ పుల్లీ ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, ఎంత డిస్టెన్స్లో ఉంటే బాడీ అనేది, టోటల్ బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటారు అనేది క్వశ్చన్. సో క్లియర్గా అర్థమైందా? సో అండ్ ఇంకోటి ఏం కనుక్కోమన్నాడు? ఈ టోటల్ కార్డ్లో టెన్షన్ ఎంత ఉంది అని కనుక్కోమన్నాడు. అదొకటి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ ఏం చేసిన, ఈక్విలిబ్రియం కాబట్టి మనం ఫస్ట్ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే చూడండి మీరు, ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ షుడ్ బి ఈక్వల్ టు 0. సో మైనస్ టీ కాస్ థీటా 1 ప్లస్ టీ కాస్ 2 θ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి ఎట్లా వచ్చింది? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టెన్షన్ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పిన, టెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు ఫోర్స్ ఎట్లా యాక్ట్ అవుతుంది? రోప్ ఈ యాక్చువల్గా ఈ వెయిట్ అనేది కిందికి యాక్ట్ అవుతుంది అంటే డెఫినెట్గా రోప్లో టెన్షన్ అనేది దానికి ఆపోజిట్ ఉంటుంది, అంటే మీదికి యాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా వెయిట్ కిందికి యాక్ట్ అవుతుంది కాబట్టి టెన్షన్ మీదికి యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను 3 dotted lines గీసిన, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ 3 dotted lines. ఇక్కడ చూడండి, ఏ నుంచి ఆపోజిట్ సైడ్ వరకు ఒక డాటెడ్ లైన్ గీసిన, అక్కడ నేను ఐ అని మార్క్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ
ఎక్కడైతే పుల్లి ఉంటుందో అక్కడ కూడా ఒక డాటెడ్ లైన్ వేసుకున్న, 2 సైడ్స్ మార్క్ చేసుకున్నా, ఒక సైడ్ ఎఫ్ ఇంకొక సైడ్ జీ. నెక్స్ట్ ఏం చేసిన, ఇప్పుడు ఈ బి ఉందా ఈ సి ఉందా దానికి ఎక్స్టెన్షన్ ఇంకో లైన్ గీసుకున్నా నేను. ఇక్కడేం పెట్టుకున్నా నేను డి అని మార్క్ చేసుకున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక డాటెడ్ లైన్ డ్రా చేసుకున్నా, అది ఈ అని పెట్టుకున్నా. ఇవన్నీ ఏంటంటే పర్పెండిక్యులర్స్ అంటాం. ఇక్కడ మీరు చూడండి 90 degrees మేక్ చేస్తుంది, 90 90. సో మనం పర్పెండిక్యులర్స్ డ్రా చేసుకున్నాము. ఎక్కడ ఏ పాయింట్ దగ్గర, తర్వాత ఇంకో ఈ పుల్లి పాయింట్ దగ్గర, తర్వాత ఇప్పుడు ఈ బీసీని ఎక్స్టెండ్ చేసి ఒక పాయింట్ డి అనుకున్నాం, అక్కడ నుంచి ఇంకో పాయింట్ దగ్గరికి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? దాని తర్వాత ఇప్పుడు చూడండి సిగ్మా ఎఫ్ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 0. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ వైర్ ఈ కార్డ్ విత్ రెస్పెక్ట్ టు ఈ లైన్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, θ1. అవునా కదా? ఎట్ ద సేమ్ టైం ఈ పార్ట్ ఆఫ్ కార్డ్ విత్ రెస్పెక్ట్ టు ఈ లైన్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, θ2. సో అది మీరు కోఆర్డినేట్ యాక్సిస్ అనుకుంటే, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, ఇది వై యాక్సిస్ అనుకుంటే, ఇప్పుడు రిజాల్వ్ చేయండి. సో అక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ రిజాల్వ్ చేసిన. ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్లో మీరు చూసుకున్నట్టయితే సైడ్ ఎక్స్ కాంపొనెంట్ పాజిటివ్, వై కాంపొనెంట్ పాజిటివ్. సో ఇక్కడ మనకి ఎక్స్ కాంపొనెంట్ కావాలి కాబట్టి టీ కాస్ θ2 చూడండి ప్లస్ టీ కాస్ θ2. నెక్స్ట్ ఇప్పుడు టీ ఈ కాంపొనెంట్ చూడండి, ఇది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఎక్స్ కాంపొనెంట్ నెగిటివ్. సో మైనస్ టీ కాస్ t1 ప్లస్ టీ కాస్ టీ కాస్ θ1 ప్లస్ టీ కాస్ θ2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అటు పంపించి క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొచ్చింది, కాస్ θ2 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ θ1, θ1 ఈజ్ ఈక్వల్స్ టు θ2 విచ్ ఈస్ నథింగ్ బట్ θ. అంటే రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను θ అనుకున్నా. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నాము, θ1 ఈజ్ ఈక్వల్స్ టు θ2 ఈజ్ ఈక్వల్స్ టు θ. అంటే మీరు చూసుకున్నట్టయితే విత్ రెస్పెక్ట్ టు ఈ లైన్ టెన్షన్ అనేది ఈక్వల్ యాంగిల్స్ మేక్ చేస్తుంది. ఈ పార్ట్ కార్డ్ కూడా ఈ పార్ట్ కార్డ్ అండ్ ఈ పార్ట్ కార్డ్ విత్ రెస్పెక్ట్ టు ఈ లైన్ ఈక్వల్ యాంగిల్స్ మేక్ చేస్తాయని అర్థం. ఇది θ1 విచ్ ఇస్ నథింగ్ బట్ θ, ఇది θ2 విచ్ ఇస్ నథింగ్ బట్ θ. సో θ1 ఈజ్ ఈక్వల్స్ టు θ2. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి సిఎఫ్ఏ ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ సిఎఫ్డి ఇంకొక ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ మీరు చూడండి, రెండు ట్రయాంగిల్స్ సిమిలర్. ఎట్లనో ప్రూవ్ చేస్తా చూడండి. ఎఫ్సిఎఫ్సి సేమ్ సైడ్ కాబట్టి, ఎఫ్సిఎఫ్సి సేమ్ సైడ్ కాబట్టి సిఎఫ్ ఇది ఈక్వల్స్ టు సిఎఫ్ సైడ్. నెక్స్ట్ సిఎఫ్ యాంగిల్ ఎంత, ఈ యాంగిల్ ఎంత 90, ఈ యాంగిల్ కూడా 90. సో ఏఎఫ్సి ఇది ఈక్వల్స్ టు డిఎఫ్సి ఒక యాంగిల్. నెక్స్ట్ θ1 ఇది ఈక్వల్స్ టు θ2. మీరు ఈ యాంగిల్ θ2 ఎట్లా వచ్చిందని అంటారు. ఇక్కడ చూడండి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో θ2 ఈజ్ ఈక్వల్స్ టు θ2. సో ఇప్పుడు θ2 ఈజ్ ఈక్వల్స్ టు θ2 వచ్చింది కదా. ఈ θ1 θ2 రెండు సేమే కదా. θ1 ఈజ్ ఈక్వల్ టు θ2 ఈజ్ ఈక్వల్స్ టు θ. దేర్ ఫోర్ యాంగిల్ θ1 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ θ2. దేర్ ఫోర్ ఏఎస్ఏ లేకపోతే ఎస్ఏ కాంగ్రుయెన్సీ ద్వారా ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్. ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అనుకో, అందులో ఉన్న కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ కదా. సో వాట్ ఆర్ ద కరస్పాండింగ్ సైడ్స్ చూడండి, సిడి ఈజ్ ఈక్వల్స్ టు సిఏ. సో ఈ సిడి ఈజ్ ఈక్వల్స్ టు సిఏ ఎందుకు మనం తీసుకున్నాం అనేది మీకు తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇందాక మనము ఎక్కడి వరకు చేసినాము, సిడి ఈజ్ ఈక్వల్స్ టు సిఏ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒకసారి మీరు కరెక్ట్ చూడండి, బిడి ఈజ్ ఈక్వల్స్ టు చూడండి, బిడి ఈజ్ ఈక్వల్స్ టు బిసి ప్లస్ సిడి. కరెక్టా కదా? బీసీ ప్లస్ సిడి. సో బీడీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ప్లస్ సిడి ప్లేస్లో నేను సిఏ రాసుకోవచ్చు, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి. సో సిడి ప్లేస్లో సిఏ రాసుకుంటాను. ఈజ్ ఈక్వల్స్ టు 5 meters. 5 ఎట్లా వచ్చిందంటే చూడండి, బీసీ ప్లస్ సిఏ అంటే బీసీ ప్లస్ సిఏ ఎంత, అది వచ్చేసి కార్డ్ లెంత్. మన కార్డ్ లెంత్ ఎంత 5 centimeters. అందుకే 5 centimeters ఉందా? ఓకే 5 centimeters. ఒక చిన్న మిస్టేక్, అన్నిటి దగ్గర సెంటీమీటర్స్ చూసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా చూడండి, మనకి ఏ ట్రయాంగిల్స్ కన్సిడర్ చేస్తున్నా అంటే వెరీ వెరీ చూసుకోండి, చాలా జాగ్రత్త. బిడిఈ ఒక ట్రయాంగిల్, బిడిఈ
ఓకే, ఇప్పుడు బీడీ ట్రయాంగిల్లా చూడండి, బీడీ వాల్యూ ఎంత, బి ఇంకా డి వాల్యూ ఎంత చూడండి, బీడీ వాల్యూ ఎంత 5 సెంటీమీటర్స్. సో 5. నెక్స్ట్ డిఈ, డిఈ వాల్యూ ఎంత, డిఈ వాల్యూ ఎంత 3. ఎందుకు చెప్పండి, ఈ రెండు వాల్స్ మధ్య డిస్టెన్స్ ఎంత 3. సో ఈ లైన్ సేమ్ కదా, సో డిస్టెన్స్ 3, ఇది 3. నెక్స్ట్ బిఈ, బిఈ వాల్యూ ఎట్లా కనుక్కున్నాం మనం, 4 ఎట్లా వచ్చింది చూడండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందా లేదా, ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందా లేదా, ఈ ట్రయాంగిల్ బిడిఈ. సో పైథాగరస్ థియరం, సో సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 4 వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా అర్థమైందా. దాని తర్వాత నేను ఏం చేస్తున్నా చూడండి, 2 ట్రయాంగిల్స్ ఒక దాంట్లోనే వేసుకున్నా, బిడిఈ, బిడిఈ ఒక ట్రయాంగిల్, బిహెచ్ఐ, బిహెచ్ఐ ఒక ట్రయాంగిల్. సో అకార్డింగ్ టు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే ఇక్కడ మీరు చూడండి, ఈ 2 లైన్స్ ప్యారలల్ అయితే, ఓకే, ఈ 2 లైన్స్ ప్యారలల్ అయితే దాని కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అనేవి ఈక్వల్ ఉంటాయి. లేదా ఇంకొక లెక్క ఎట్లా అనుకోవచ్చు అంటే, ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ఉంటే ఏమవుతుంది, కరస్పాండింగ్ సైడ్స్ లేకపోతే కరస్పాండింగ్ సైడ్ రేషియోస్ ఈక్వల్ ఉంటాయి. అంటే మీరు చూసుకోండి, బిఐ బై బిఈ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఐ బై డిఈ, బిఐ బై బిఈ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఐ బై డిఈ. సో నేను డిఈని ఇటు పంపించిన, సో మనకేంది బిఐ వాల్యూ ఎంత చూడండి, బిఐ వాల్యూ 1 సెంటీమీటర్. సో 1 బై బిఈ వాల్యూ ఎంత మనకు వచ్చింది 4 ఇంటూ డిఈ వాల్యూ ఎంత, 3. సో హెచ్ఐ వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.75. హెచ్ఐ ఎక్కడ ఉందో చూడండి, హెచ్ఐ ఇది 0.7 అయితే ఇది ఎంత టోటల్ యాక్చువల్గా మనకి 3. అందులోకి 0.75 తీసేస్తే ఎంత వస్తుంది, 2.25. అంటే మీరు గమనిస్తే హెచ్ లెంత్ ఎంత 2.25, హెచ్ఐ లెంత్ ఎంత 0.75. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా, ఓకేనా. సో ఇందాక మనము ఎక్కడి వరకు చేసినాము, మనం ఏహెచ్ వాల్యూ కనుక్కున్నాము, హెచ్ఐ వాల్యూ కనుక్కున్నాము, అన్ని వాల్యూస్ కనుక్కున్నాము. సో ఇప్పుడు మనం మిగిలిపోయింది ఏంటంటే లాస్ట్ టెన్షన్ వాల్యూ కనుక్కోవాలి అండ్ ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇవి ఎట్లా కనుక్కుంటామో చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ నేను సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్స్ టు 0 చేసే ముందు నేను ఏం చేస్తున్నా అంటే θ2 యాంగిల్ కనుక్కుంటున్నా. ఏ ట్రయాంగిల్ తీసుకున్నా నేను, బిడిఈ. డి యాంగిల్ θ2 ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు చూడండి మీరు, ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్. సో ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి θ2 ఈజ్ ఈక్వల్స్ టు θ2. లేదా మీరు ఎట్లా చూసుకున్నా కానీ ట్రయాంగిల్ బీసీజీ, ట్రయాంగిల్ బీడిఈ సిమిలర్. సో θ2 ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ యాంగిల్ వస్తుంది. సో అది θ2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సైన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా. సో θ2 ఇక్కడ ఉంది, సైన్ θ2 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఎంత 4/5. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే θ1 ఈజ్ ఈక్వల్స్ టు θ2 ఈజ్ ఈక్వల్స్ టు θ. సో θ2 ప్లేస్లో నేను θ పెట్టేసిన, సైన్ θ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి 4/5. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంది, ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ వై డైరెక్షన్. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ వై డైరెక్షన్ షుడ్ బి ఈక్వేటెడ్ టు 0. సో 0కి ఈక్వేట్ చేస్తున్న ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేసుకున్నాను అనుకో, ఈ టెన్షన్ని టీ సైన్ θ1. సేమ్ వే దీన్ని రిజాల్వ్ చేసుకున్నాను అనుకో, టీ సైన్ θ2. రెండు పాజిటివ్ డైరెక్షన్లు ఉన్నాయి, టీ సైన్ θ1 ప్లస్ టీ సైన్ θ2. ఈ వెయిట్ అనేది కిందికి యాక్ట్ అవుతుంది కాబట్టి టువర్డ్స్ నెగిటివ్ వై డైరెక్షన్ అంటే మనకు సింబల్ ఏమొస్తుంది మైనస్. సో -200 ఈజ్ ఈక్వల్స్ టు 0. 200 నాట్ పంపిస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ చూస్తే θ1 θ2 రెండు సేమే కదా, దాన్ని మనం దేంతో రిప్లేస్ చేయాలి, θతో రిప్లేస్ చేయాలి. సో టీ సైన్ θ ప్లస్ టీ సైన్ θ ఈజ్ ఈక్వల్స్ టు 200. 2t sin θ ఈజ్ ఈక్వల్స్ టు 200. t ఈజ్ ఈక్వల్స్ టు 200/2 ఇంటూ సైన్ θ వాల్యూ ఎంత 4/5. 2 ఇంటూ 4/5 సాల్వ్ చేస్తే t ఈజ్ ఈక్వల్స్ టు 125. ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఎక్స్. సో ఎక్స్ కనుక్కునే ముందు నాకు చిన్న లాజిక్ చెప్తాను, అది ఫాలో కండి. ఇది θ1 అయిందంటే ఇది టోటల్ యాంగిల్ ఎంత యాక్చువల్గా చూడండి, ఈ టోటల్ యాంగిల్ ఎంత 90, ఈ టోటల్ యాంగిల్ ఎంత 90. ఇప్పుడు ఇది θ1 అయింది అనుకోండి, ఇది ఎంత అవుతుంది 90 మైనస్ θ1 కదా. టోటల్ 90లోకి θ1 తీస్తేనే కదా మనకి రిమైనింగ్ యాంగిల్ వచ్చేది. సిమిలర్గా ఇది θ2 అయితే θ2
ఈ యాంగిల్ తీసేస్తేనే కదా మనకి ఈ యాంగిల్ వచ్చేసి 90 మైనస్ θ 2. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే θ1 ఈక్వల్స్ θ 2 కాబట్టి 90 మైనస్ θ ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ θ అంటే సేమ్ యాంగిలా లేదా విత్ రెస్పెక్ట్ టు ఈ లైన్. సపోజ్ ఇది మనం y యాక్సిస్ అనుకుంటే ఈ y యాక్సిస్ తోటి ఈ లెంత్ పార్ట్ థ్రెడ్ ఏ యాంగిల్ అయితే మేక్ చేస్తుందో ఈ టోటల్ లెంత్ పార్ట్ కూడా అదే యాంగిల్ మేక్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఈ టోటల్ లెంత్లో నేను ఇక్కడ వరకే తీసుకుంటున్నా CH వరకు. సో ఇక్కడ చూడండి CH. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది ఏ యాంగిల్ మేక్ చేస్తుందో ఇది కూడా అదే యాంగిల్ మేక్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంది, రెండు ఈక్వల్ లెన్స్ ఉన్నట్టే కదా. అర్థమైందా? రెండు ఈక్వల్ లెన్స్ ఉంటేనే కదా ఈక్వల్ యాంగిల్స్ మేక్ చేసేది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ లైన్ కామన్ ఈ ట్రయాంగిల్లో. ఓకే, ఇప్పుడు ఇది ఏ యాంగిల్ అయితే మేక్ చేస్తుందో ఇది కూడా అదే యాంగిల్ మేక్ చేస్తుంది. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి ఏ లెంత్ అయితే ఉంటుందో ఇక్కడ నుంచి CH వరకు కూడా అదే లెంత్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం ఆ లెవెల్ లైన్ ఒకటి గీసేసినాం. సో అన్నీ సేమ్, ఇంకో ఈ లైన్ సేమ్, నెక్స్ట్ ఈ లైన్ రెండింటికి సేమ్. సో ఇప్పుడు ఈ లైన్ ఈ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో ఈ లెంత్ ఈ యాక్సిస్ తోటి కూడా అదే యాంగిల్ మేక్ చేస్తుంది. సో ఇది ఈక్వల్. సో ఇది ఈక్వల్ అన్నప్పుడు ఇది కూడా ఈక్వల్ అయిపోతుంది. సో ఇది x అయితే ఇది కూడా x. సో h ఇది ఈక్వల్స్ టు 2x. h ఇది ఈక్వల్స్ టు 2x అంటే h వాల్యూ ఎంత మనకి చూడండి, h 2.25. సో 2.25 ఇది ఈక్వల్స్ టు 2x. 2 అటు పంపిస్తే x ఇది ఈక్వల్స్ టు 2.25/2, x ఇది ఈక్వల్స్ టు 1.125. సో ఇట్లాంటి సమ్స్ ఉంటాయి. సో ఈ సమ్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన కాన్సెప్ట్ అనేది ఫండమెంటల్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంట్. 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్కి. ట్రయాంగిల్స్ కానీ మీరు క్వాడ్రిలేటరల్స్ కానీ ఏ చిన్న కాన్సెప్ట్ అయినా సెక్టార్ కానీ ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనకి ఏమవుతుంది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఈజీ అవుతుంది. ఎందుకంటే ఫిజిక్స్లో చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ సిచ్యువేషన్స్కి మనకి డిఫరెంట్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అవసరం పడతాయి. సో ఇప్పుడు టోటల్గా ఇది మొత్తం ట్రయాంగిల్స్ రాకపోతే ఈ సమ్ రాదు. సో నేనే దీన్ని ఒక 2-3 టైమ్స్ రిఫర్ చేసిన ఎగ్జాక్ట్గా మీకు చెప్పడానికి, ప్రిసైజ్గా చెప్పడానికి. సో అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.